హలో అండి. వెల్కమ్ టు మీనాశ్రీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇదైతే నిన్న మార్నింగ్ అనమాట. టైం 7:30 అలా అవుతుంది. కొంచెం మంచిగా కనిపిస్తుంది. నేను ఇంకా ఇంటి ముందుకు వచ్చేసి వాకిలి ఊడుద్దామనేసి వచ్చానన్నమాట. ఇంకా ఇంట్లో మొత్తం గచ్చే ఉంటుందండి. ఇంటి ముందైతే సిమెంట్ రోడ్డు ఉంటుంది. ఇంకా అది ఊడ్చేసి ముగ్గు పెట్టుకోవాలన్నమాట. ఇంకా ముందుగా అయితే ఎవరైతే వీడియో చూస్తున్నారో కొంచెం లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఊడ్చేసానండి. ఇంకా ఇంటి ముందైతే అందరు వాకింగ్ చేస్తూ ఉన్నారు. నేనైతే ఊడ్చేసి ఇంకా చీపురుతో తుడుస్తున్నాను నీళ్ళైతే. ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనేసి అడుగుతున్నాను. నచ్చితే లైక్ అయితే చేయండి వన్స్ అగైన్. ఇంకా ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంట్లోకైతే వచ్చాను. గచ్చు ఉంటుందని చెప్పా కదా మొత్తము. ఇంకా గచ్చు అయితే ఊడుస్తూ ఉన్నానండి. ఇంకా సందులో పొడుగ్గా గచ్చు ఉంటుంది. ఇంకా మా పాప అయితే రోజు ఆ కుండీల్లో మట్టి తీసేసి కింద పడేస్తూ ఉంటుంది. ఇంకా నేను రోజు ఆ మట్టి ఊడ్చి మళ్ళీ పైన చెత్త పడేసి మట్టి తీసి కుండీల్లోనే వేస్తాను. తను ఇంకా రోజు ఆ కుండీల దగ్గర అయితే ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా ఏమనలేం కదా, ఇక సరే అనేసి ఆడుకోమంటానమాట. ఇంకా అదే మట్టి అనమాట రోజు ఊడ్చుకుంటూ కుండీల్లో వేసుకోవడము. ఇంకా ఊడవడం అయిపోయిన తర్వాత అయితే ఇంకా బ్రష్ చేసేసుకొని ఇంట్లోకి వస్తాను. ఇంట్లోకి వచ్చి టీ తాగుతాను అనమాట ఫస్ట్. ఇంకా తర్వాత అయితే మా పాపకి బూస్ట్ పాలు పోసాను, తాగలేదు. ఇంకా చూడు మొత్తం ఎట్లుందో ఫేర్ అండ్ లవ్లీ. ఇక ఇక్కడ అంత ఉంది, ఇక్కడ తుడుచుకో. క్యారెట్ తింటూ ఉందనమాట. ఇంకా మా చిన్న పాపకైతే ఉగ్గు తినిపిస్తూ ఉన్నాను. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా నాకు ఇదే పనులు ఉంటాయండి, పిల్లలకి తినిపించుకోవడము. ఇంకా వాళ్ళకి తినిపించిన తర్వాతనే ఇంట్లో పని అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. మా పెద్ద పాపకైతే ఎగ్ ఉడికేసి ఇచ్చాను, అదైతే తిన్నది. ఇంకా క్యారెట్ తింటుంది. తర్వాత అయితే తనకి ఏదో ఒకటి తినిపిస్తాను. ఇంకా ఉగ్గు అయితే తినిపించేయడం అయిపోయింది. ఇంకా ఇల్లు సదురుతామనేసి ఫస్ట్ పక్క దుప్పట్లు తీసేద్దామనేసి ఇంకా ఫస్ట్ పెద్ద మంచం అయితే దులిపేస్తున్నాను. తర్వాత ఇంకా చిన్న పాపని ఆ మంచంలో కూర్చోపెట్టేసి ఈ మంచం పైకి లేపేస్తానన్నమాట. ఇంకా లేపేసి తనకి చుట్టూ దీనిలో అడ్డు పెట్టేసుకున్న తర్వాత ఇంకా పని అయితే స్టార్ట్ చేస్తాను. ఇంక ఇల్లు ఊడ్చేటప్పుడు అయితే అన్నీ సదురుకుంటూ ఊడవాలన్నమాట. పెట్టిన వస్తువు పెట్టిన దగ్గర ఉండదు. మా పాప అయితే అన్నీ తీసి కిందేస్తూ ఉంటుంది. మళ్ళీ అవన్నీ ఎక్కడున్నవి అక్కడే పెట్టుకుంటా ఊడ్చుకుంటూ రావాలన్నమాట. తర్వాత అయితే మా చెట్టువి చామంతి పూలు కోసాను. పూలు అల్లుదామని మళ్ళీ గుర్తొచ్చింది. ఇంట్లో పని చేసుకున్న తర్వాత అల్లుకోవచ్చులే చిన్నగా అనేసి మళ్ళీ తీసి పూలు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా రేషన్ బియ్యం అయితే గాలిస్తున్నానండి, పప్పలు చేసుకుందాం అనేసి. ఇంకా రేషన్ బియ్యంలో రాళ్ళు ఉంటాయి కదా, అందుకనే గాలిస్తున్నాను. 3 kgs అయితే నానబెట్టాను. కానీ ఒకేసారి అంతా అంటే
చేయడం రాదు నాకు. అందుకని కొన్ని కొన్ని చిన్న గిన్నెల్లో వేసుకొని వాటినైతే గాలిస్తూ ఉన్నాను. ఇలా చేయడం వల్ల కారపూసలైతే కొంచెం మంచిగా గుల్లగా వస్తాయి. ఇంకా మళ్ళీ రేషన్ బియ్యం అంటే కొంచెం వాసన వస్తాయి కదా, అందుకనేసి కడిగి ఆరబెట్టుకుంటే వాసన కూడా ఉండదు. ఇంకా కారపూస కానీ కారపప్పాలు కానీ మంచిగా గుల్లగా వస్తాయి. అందుకే మేము ఎప్పుడు చేసినా కానీ ఇలానే చేస్తూ ఉంటాము. మీరు కూడా ఇలా చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. గాలియడం అయిపోయిన తర్వాత ఇంకా ఒక 2-3 సార్లు అయితే కడుగుతానండి. కడిగేసిన తర్వాత ఇంకా ఎండలో ఆరబెట్టేసుకుంటే మంచిగా ఆరిపోతాయి ఒక 2 రోజుల్లో. ఇంకా బియ్యము కడిగేసాననమాట ఒక 2 సార్లు మళ్ళీ. తర్వాత తెచ్చేసి ఇంక ఎండలో అయితే ఆరబోస్తున్నాను. క్లాత్ వేసేసి బియ్యం అన్ని నీళ్లు తీసేసుకుంటూ ఆరేస్తున్నానమాట. బాగా ఎండ వస్తే ఒక 2 రోజుల్లో అయితే ఆరిపోతాయండి. తర్వాత కారపూసకైతే కేజీ బియ్యానికి పావు కేజీ పచ్చిశనగపప్పు అయితే పట్టిస్తామన్నమాట మేము. మీరు ఎలా పట్టిస్తారో కామెంట్ చేయండి. ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత మా పాప అరటిపండుని చూడండి తొక్కలన్నీ నీళ్లు నిండా చేసేసి అరటిపండు మొత్తం పిసికేసింది. ఇంకా టీవీ పెట్టుకొని చూస్తుందనమాట. తర్వాత వంట చేద్దామనేసి వంట అయితే చేస్తున్నాను. గోంగూర పప్పు అయితే చేసేసాననమాట. పప్పు రుబ్బేసుకొని పక్కన పెట్టి ఇప్పుడైతే తాలింపు వేస్తున్నాను. ఇంకా వంట చేసేసిన తర్వాత ఇంకా అంట్లు రుద్దాలనేసి ముందైతే వంట చేస్తూ ఉన్నానన్నమాట. ఇంకా పప్పు అయితే తాలింపు వేయడం అయిపోయింది. ఇంకా కాసేపు కూర్చుందామనేసి కూర్చున్నాను. ఇక్కడ మా చిన్న పాప చూడండి మ్యూజిక్ వచ్చినప్పుడల్లా ఎలా తొంగి చూస్తూ ఉందో, నాకు ఇక్కడ నవ్వు వస్తూ ఉంది. మ్యూజిక్ వచ్చినప్పుడల్లా తొంగి చూస్తూ ఉంది. ఇంకా అయిపోయిన తర్వాత నేనైతే వెళ్ళి అంట్లు రుద్దుకుందామనేసి అంట్లు అయితే రుద్దేస్తున్నాను. ఇంకా అంట్లయితే రుద్దేయడం అయిపోయింది. ఇంకా ఇక్కడ పిల్లలకైతే స్నానాలు చేపిచ్చేసాను. ఇంకా మా చిన్న పాపకు చేపిచ్చేసి కూర్చోపెట్టాను. ఇంకా బొమ్మలేస్తే తనే ఆడుకుంటా ఉంది. మా పెద్ద పాపకు కూడా చేపిచ్చేసానమాట. ఇంక ఇంట్లో క్యాలీఫ్లవర్ ఉంటే కట్ చేద్దామనేసి కట్ చేశాను. ఇంకా వేస్ట్ అంతా ఉంటే అవి ఇంట్లో టార్టాయిస్ ఉందండి, దానికి వేయడానికి అయితే వెళ్తుందనమాట. ఇంకా ఇక్కడ మీకు ఒకటి చూపించాలి. నేను వీడియో తీసుకునే సెల్ఫీ స్టాండ్ ఉంటుంది కదా, అదైతే మా పాప ఈ క్యాన్లో వేసిందనమాట. ఇది దొరకక నేను ఒక 3-4 రోజులైతే వెతికి ఇల్లంతా వెతికాను. ఇంతకుముందు కూడా అలానే చేసింది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైము ఈ క్యాన్ కడుగుదామనేసి చూస్తే ఈ క్యాన్లో ఉందనమాట. నవ్వుకోలేక చచ్చిపోయాము. వీడియో నచ్చితే లైక్ చేయండి.